ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో శ్రీ మహావిష్ణువును స్మరించుకుందాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలన గోవింద, కష్ట నివారక గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధార గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామనమూర్తి గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కి గోవింద, వేణుగణలోల గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. మాఘ బహుళ ఏకాదశికి ఉన్న విశిష్టత ఏమిటి? మనకి సంవత్సరంలో ప్రతి నెల 2 ఏకాదశిలు వస్తాయి. ప్రతి ఏకాదశికి కూడా మనం ఆ ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. చాలామంది ప్రేక్షకులు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. చాలామంది ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉన్నారు. తద్వారా మేలు పొందుతున్నారని కూడా మనకి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. అయితే మాఘ బహుళ ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంది. అసలు వ్రతాలన్నిటిలోకి విశిష్టమైనటువంటి వ్రతం ఏకాదశి వ్రతంగా చెప్తారు. నదులన్నిటిలోకి గంగానది అని, వృక్షాలన్నిటిలోకి రావి చెట్టు అని, అదేవిధంగా ఇక్కడ మనకి వ్రతాలన్నిటిలోకి కూడా ఏకాదశి వ్రతం
అత్యంత విశిష్టమైనటువంటి వ్రతంగా చెప్పబడుతోంది పురాణాల్లో. ఆ ఏకాదశి వ్రతం చేయటం వలన అంటే ఏ కోరికతో అయినా ఏకాదశి వ్రతాన్ని చేయవచ్చు. కోరిక లేక విష్ణు భక్తితో కూడా చేయవచ్చు. అయితే మాఘ బహుళ ఏకాదశికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి తెలుసుకుంటే మనకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఏకాదశికి విజయ ఏకాదశి అనేటువంటి పేరుంది. దీనికి విజయ ఏకాదశి అని పేరు రావడానికి కారణం ఏమిటంటే, మనకందరికీ రామాయణం తెలుసు. సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. లంకానగరంలో ఆవిడ్ని అశోకవనంలో పెట్టాడని మనకందరికీ తెలుసు. శ్రీరామచంద్రుడు ఆవిడ కోసం చాలా వెతికాడు. చివరికి లంకలో ఉందని తెలుసుకున్నాడు. సముద్రాన్ని దాటాలి. కేవలం ఆంజనేయ స్వామి మాత్రమే లంకను లంఘించి వెళ్ళి సీతమ్మ వారి జాడను తెచ్చి రామచంద్రుడికి చెప్పాడు. మరి రావణ సంహారం జరగాలి, అక్కడి నుంచి సీతమ్మ వారిని తీసుకురావాలి అంటే రావణుడితో యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే సైన్యమంతా కూడా లంకా నగరానికి వెళ్ళాలి. మరి అంత పెద్ద సముద్రాన్ని ఎలా దాటాలి? అందుకని దాని మీద వంతెన కట్టడానికి వానరుల సహాయంతో ఆయన వంతెన కట్టాడు. అందరూ అనుకున్నట్టుగా, సినిమాల్లో చూస్తున్నట్టుగా శ్రీరామ అని రాసి రాళ్లు పడేయగానే మీద తేలలేదు. దానికి కూడా 2 నెలల కాలంలో మొదటి నెలంతా ఏ విధంగా గడిచింది, ఆ తర్వాత ఏ విధంగా గడిచింది, రోజుకు ఎంత మేర వాళ్ళు ఎన్ని యోజనాల వరకు ఆ సేతువును కట్టారు అనేటువంటి వివరాలు కూడా మనకి వాల్మీకి రామాయణంలో కనిపిస్తాయి. ఈ సేతు కట్టడం ప్రారంభించినది విజయేక ఏకాదశిట, అంటే మాఘ బహుళ ఏకాదశి రోజు ఆయన సముద్రం మీద సేతు కట్టడం ప్రారంభించాట. అంటే ఆ రోజు ముహూర్తం పెట్టుకుని ఆ రోజు ఆయన ప్రారంభించాడు. అయితే సేతు ఏ విధంగా కట్టాడు? ఇప్పటికీ కూడా నాసా వాళ్ళు ఫోటోలు తీశారని, అది అట్టడుగున సముద్రపు అడుగులో సేతు కనిపిస్తోంది అనేటువంటి విషయాలు కూడా మనకందరికీ పేపర్ల ద్వారా తెలుసు. ఆ సేతువును కట్టడం అంటే దానికి కూడా ఒక ప్రణాళిక వేసుకుని దానికి కావలసినటువంటి పనిముట్లన్నీ కూడా అక్కడ సుగ్రీవుడు తీసుకొచ్చాడు. సుగ్రీవుడికి రాజ్యం, వారి సంహారం తర్వాత సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేశాడు. సుగ్రీవుడి రాజ్యం నుంచి కొంత ఇక్కడ నీలుడు అనేటువంటి వాడు ఆర్కిటెక్ట్. అందుకని కట్టడం కోసం కావలసినటువంటి పనిముట్లన్నీ కూడా సుగ్రీవుడి రాజ్యం నుంచి వచ్చాయి. వచ్చిన తర్వాత దానికి అక్కడ కట్టడానికి సముద్రంలో వంతెన కట్టడం అంటే మామూలు విషయం కాదు. దానికోసం ఎత్తుగా బరువుగా ఉండేటువంటి అనేక మద్ది చెట్లను తెచ్చారట. ఆ మద్ది చెట్లన్నింటినీ కూడా కింద నిలబెట్టి వాటికన్నీ లతలుగా ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా చుట్టుకుని వచ్చారట. ఆ వాటి మీదన్నీ కూడా బరువుగా ఉండేటువంటి పెద్ద పెద్ద వృక్షాలన్నింటినీ కూడా వేశారుట. దాని మీద రాళ్లను పరిచారుట. అలా వంతెన కడుతూ వెళ్ళారనమాట. అంటే బరువైన చెట్లు, లతలు, తీగలు, వాటి మీద రాళ్ళు, మట్టి ఇలాంటివి నింపుతూ దాన్ని కడుతూ వెళ్ళారు. మొదటి నెల రోజులు కొద్ది భాగమే జరిగిందట. ఆ తర్వాత వేగం పుంజుకొని 2 నెలలు అయ్యేసరికి మొత్తం కూడా మన భారతదేశం నుంచి లంకా నగరానికి, అంటే సముద్రం మీద మొత్తం వంతెన వాళ్ళు సేతు కట్టగలిగారు. అంటే మాయగా రామనామం రాసి రాళ్ళు విసిరేసి దాని మీద దాటిపోయారు వానరులంతా అనేటువంటిది మనకి సినిమా కథనం మాత్రమే. కానీ నిజానికి ఇంజనీర్సు సముద్రం మీద ఏ విధంగా వంతెన కట్టగలరో అదేవిధంగా రాముడు వానర సైన్యం సహాయంతో, నీలుని సహాయంతో, నలనీలు సహాయంతో ఆయన వంతెనను కట్టాడు. అంటే అది 2 నెలలు సమయం ఏమిటి? 2 నెలల తర్వాతే సీతమ్మ వారిని వధిస్తానని చెప్పాడు రావణాసురుడు. ఆ 2 నెలల కాలం పూర్తి అవ్వకుండానే రామచంద్రుడు సైన్యంతో సహా లంకా నగరానికి వెళ్ళాలి, రావణుడితో యుద్ధం చేయాలి, రావణ సంహారం చేయాలి, సీతమ్మ వారిని తీసుకురావాలి. అలా వంతెన కట్టడానికి ప్రారంభించినటువంటి రోజు ఈ మాఘ బహుళ ఏకాదశి. అసలు శ్రీరామచంద్రుడే శ్రీమన్నారాయణుని స్వరూపం అయినప్పటికీ మానవ జన్మలో వచ్చి ఒక మానవుడు, సామాన్య మానవుడు ఒక సముద్రం మీద వంతెన కట్టడానికి ఏ విధంగా ఇంజనీరింగ్ ప్లానింగ్ ఉండాలో అదే విధంగా ఆయన చేసి చూపించాడు. రాముడు సేతువు కట్టడానికి మాఘ బహుళ ఏకాదశిని ఎంచుకుని విజయవంతంగా సేతువు కట్టడం పూర్తి చేశాడు. ఆ తర్వాత మనకందరికీ తెలిసిందే, రావణ సంహారం చేశాడు, సీతమ్మ వారిని తనతో తెచ్చుకున్నాడు, రాజ్య పట్టాభిషేకం చేసుకున్నాడు. అందుకని ఈ ఏకాదశికి
విజయ ఏకాదశి, ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది. ఇక్కడ మనకి అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి? విజయాల్ని ప్రసాదిస్తుంది. ముహూర్త భాగం మనం తీసుకుంటే ఎవరైనా మాఘ బహుళ ఏకాదశి రోజు ముహూర్తం పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళకి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆ కార్యం సానుకూలపడుతుంది. అయితే ఇంకొక విషయం ఏమిటి? ఎవరైనా ఏదైనా విజయం సాధించాలి అని అనుకుంటే వాళ్ళంతా కూడా మాఘ బహుళ ఏకాదశి ప్రారంభించి తాము అనుకుంటున్నటువంటి పనిలో విజయం కలగాలని చెప్పేసి కోరుతూ సంకల్పించి ఒక సంవత్సర కాలం ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో వాళ్ళు ఆచరించాలి. అలా ఏకాదశి వ్రతాన్ని ఒక సంవత్సర కాలం వాళ్ళు ఆచరిస్తే తప్పనిసరిగా శ్రీమన్నారాయణుడి అనుగ్రహం వలన వాళ్ళకి విజయాలు చేకూరుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మాఘ బహుళ ద్వాదశి రోజు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? మామూలుగా మనం ద్వాదశి రోజు ఏం చేస్తూ ఉంటాం? ఏకాదశి వ్రతం చేసిన తర్వాత పారణ చేయటానికి విశిష్టమైనటువంటి రోజుగా ద్వాదశి రోజు ద్వాదశి ఘడియలు పోకుండానే లక్ష్మీనారాయణులని తులసీ దళాలతో అర్చించి క్షీరాన్నం నివేదన చేసి ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత భోజనం చేస్తారు. అయితే మాఘమాసంలో వచ్చేటువంటి ద్వాదశులకి ఉండేటువంటి ప్రత్యేకత కూడా మనం తెలుసుకోవాలి. మాఘ బహుళ ద్వాదశికి తిల ద్వాదశి అనేటువంటి పేరుంది. ఈరోజు చేయవలసినది ఏమిటి? మామూలుగా అయితే ఎప్పుడు మనం ద్వాదశి రోజు చేసేటువంటి కార్యక్రమాలు విష్ణుమూర్తికి పూజ చేయటం, తులసి దళాలతో అర్చించడం, ద్వాదశి ఘడియలు పోకుండా భోజనం చేయటం లాంటివి ఇత్యాదులు చేస్తూ ఉంటాం. కానీ మాఘంలో వచ్చేటువంటి శుక్ల ద్వాదశికి బహుళ ద్వాదశికి కూడా ప్రత్యేకత ఉంది. మాఘ బహుళ ద్వాదశికి తిల ద్వాదశి అనేటువంటి పేరుంది. తిల ద్వాదశి అనేటువంటి పేరు దీనికి ఎందుకు వచ్చింది? విష్ణుమూర్తి శరీరం నుంచి పుట్టినటువంటివి నువ్వులుట, అంటే అత్యంత పవిత్రమైనటువంటివి నువ్వులు. అందుకని నువ్వులతో చేసినటువంటి పిండి వంటలు ఈ ద్వాదశి రోజు విష్ణుమూర్తికి సమర్పణ చేయాలి. నువ్వులతో చేసినటువంటి పదార్థాలని అందరికీ పంచాలిట, దానం చెయ్యాలిట. తిలపాత్ర దానం చెయ్యాలిట. కంచు పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు వేసి బ్రాహ్మడికి దానం చెయ్యాలిట. ఇంటికి వచ్చిన అందరికీ పంచాలిట. నువ్వుల పిండి వంటలు చెయ్యాలి, భోజనంలో పెట్టాలి. ప్రత్యేకంగా నువ్వుల దానం గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇది తిల ద్వాదశి కాబట్టి తిల ద్వాదశి వ్రతం అని దీనికి ఆ రోజు ఆ వ్రతాన్ని చేస్తారు. ఆ తర్వాత ఈరోజు చేయవలసినటువంటి దానాలు కూడా ప్రత్యేకంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మాఘ బహుళ ద్వాదశి రోజు అంటే మామూలుగా అందరూ ఏ ఏ కోరికల కోసం ఏకాదశి వ్రతాన్ని చేస్తారో ఆయా కోరికల కోసం ఏకాదశి వ్రతాన్ని చేయవచ్చు. ముఖ్యంగా ఈ మాఘంలో వచ్చేటువంటి విజయక ఏకాదశి విజయాలు కలగాలని చెప్పేసి ఏదైనా కోరికలు నెరవేరాలని చెప్పేసి చేయవచ్చు, లేదా భక్తిపూర్వకంగా చేయవచ్చు. చేస్తూనే ఏకాదశి వ్రతానికి పాటించవలసినటువంటి నియమాలు: దశమి రోజు ఏకభుక్తం చేయటం, బ్రహ్మచర్యం చేయటం, ఏకాదశి రోజు బ్రహ్మచర్యం చేయటం, నిరాహారంగా ఉండటం, ఉపవాసం చేయటం, విష్ణునామ స్మరణ చేయటం, సాయంత్రం పూజ చేసుకోవడం, ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయటం, మరునాడు ద్వాదశి ఘడియలు పోకుండా లక్ష్మీనారాయణుని తులసి దళాలతో అర్చించటం, క్షీరాన్నం నివేదన చేయటం, ఇవన్నీ ప్రతి ఏకాదశి ద్వాదశికి చేయవలసినటువంటి నియమాలు. ఇవే కాకుండా ప్రత్యేకంగా మాఘమాసంలో నువ్వుల పిండి వంటకాలు చేసి విష్ణుమూర్తికి అర్పణ చేయటం, తిలపాత్ర దానం చేయటం అనేటువంటిది ప్రత్యేకంగా కనిపిస్తోంది. అవే కాకుండా మాఘ శుద్ధ ద్వాదశికి మాఘ బహుళ ద్వాదశికి కూడా చేయవలసినటువంటి దానాలు మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి. వాటిలో ఏమిటంటే పేదలకి కంబళ్ళు దానం చెయ్యాలిట. కంబళ్ళు అంటే మనం బ్లాంకెట్లు, రగ్గులు అంటుంటామే, అలాంటి కంబళ్ళు దానం చెయ్యాలిట. చెప్పులను దానం చెయ్యాలిట. వృద్ధులకి చేతి కర్రను దానం చెయ్యాలిట. తర్వాత పేదవాళ్ళకి వస్త్రదానం చెయ్యాలిట, అన్నదానం చెయ్యాలిట, పెరుగు పాత్రని దానం చెయ్యాలిట. తర్వాత శాఖాదానం చెయ్యాలి. ఘృతదానం చెయ్యాలంటే నెయ్యి, ఆవు నెయ్యిని రాగి పాత్రలో కానీ కంచు పాత్రలో కానీ పోసి దానం చెయ్యాలిట. తర్వాత బ్రాహ్మణులందరికీను, ఆ తర్వాత పేదలందరికీ కూడా భోజనం పెట్టాలి. ముఖ్యంగా నువ్వుల పిండి వంటకాలు చేసి భోజనం పెట్టాలిట. అలా చేయటం వల్ల ఏకాదశి వ్రతం చేసినటువంటి ఫలితం వస్తుంది.
విశిష్టమైనటువంటి ఫలితం వస్తుంది, శ్రీమన్నారాయణుడి అనుగ్రహానికి వాళ్ళు పాత్రులవుతారు అనేటువంటి విషయాలు మనకి ధర్మసింధులో కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇది తిల ద్వాదశి అనేటువంటి ప్రత్యేకత కలిగినటువంటిది. తిలలు అనగానే అందరూ అపోహపడి శనికి ప్రత్యేకత, అందుకని ఇంట్లో నువ్వులు కొనకూడదు, నువ్వులు ఇంట్లో పెట్టుకోకూడదు, నువ్వులు ఎవరికి ఇవ్వకూడదు, వాళ్ళ చేతి నుంచి నువ్వులు తీసుకోగానే వాళ్ళ శని మనకి కాస్త వస్తుంది అనేటువంటి మూఢ నమ్మకాల్ని అపోహల్ని వదిలేయండి. ఒకరి శని ఇంకొకరికి ఎప్పుడూ రాదు. మనం పాపం చేస్తేనే మనకి శని పీరియడ్ వచ్చినప్పుడు, ఆ దశలు వచ్చినప్పుడు శని మనని శిక్షిస్తాడు, కానీ ఒకరి దగ్గర నుంచి నువ్వులు తీసుకోగానే మనని శిక్షించడు. తిలపాత్ర దానం మామూలుగా శని దోషాలు పోవడానికి చేసేటువంటి విధానం వేరు. అది ఏం చేస్తాం మనం, ఇనుప పాత్రలో నల్ల నువ్వులు వేసి శని ప్రతిమను అందులో పెట్టి లేదా ఇనుప మేకును అందులో పెట్టి దాని మీద నల్ల గుడ్డను కప్పి దాన్ని దానం చేస్తాం. అది కూడా సంకల్పం ఏమిటి, శని దోష పరిహారార్థము అని సంకల్పం చేసి చేస్తాం. కానీ ఇక్కడ చేసేటువంటి దానం వేరు. ఇది కేవలం విష్ణుమూర్తిని తలుచుకుని తిల ద్వాదశి అని అనుకుని ఒక రాగి పాత్రలో కానీ కంచు పాత్రలో కానీ తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ రెండూ కూడా విష్ణు శరీరం నుంచి ఉద్భవించినవి కాబట్టి ప్రత్యేకమైనటువంటివి, విష్ణు స్వరూపాలైనటువంటివి. విష్ణు అనుగ్రహం కోసం ఏకాదశి వ్రతం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ ద్వాదశి రోజు పారణగా భోజనంతో పాటు తిలపాత్ర దానం కూడా చేయాలిట. ఇది పుచ్చుకున్నా దోషం లేదు, ఇచ్చినా దోషం లేదు. విష్ణు అనుగ్రహానికి విష్ణు స్వరూపంగా దానం చేసేటువంటివి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. చాలామందికి నువ్వులు అంటే ఒక అపోహ ఉంది. ఎవరి చేత్తో పెట్టినా తీసుకోరు, అమ్మో వాళ్ళు నువ్వులు పెట్టారండి, వాళ్ళు మాకేమేమో చేసేస్తున్నారు అనేటువంటి అపోహలో ఉంటారు. అలాంటి అపోహ నుంచి దూరం కండి. శని దోష పరిహారార్థంగా చేసేటువంటి తిలదాన ప్రక్రియ వేరు, దాని పద్ధతి వేరు. ఇక్కడ విష్ణు స్వరూపమైనటువంటి నువ్వుల్ని విష్ణు ప్రతీకలుగా విష్ణునామ సంకీర్తనం చేస్తూ విష్ణు వ్రతం చేస్తూ ఏకాదశి వ్రతం చేస్తూ ద్వాదశి రోజు పారణగా చేసేటువంటి తిలదాన విధానం వేరు. అందుకని ఇది కేవలం విష్ణు స్వరూపంగా భావించి పవిత్రతగా భావించి దీన్ని దానం చేయండి, దానం పుచ్చుకోండి. రెండిటి వలన కూడా దోషం ఏం లేదు. ఎవరైనా మనకి చేతిలో ఈ కాలంలో ఎప్పటి నుంచి మకర సంక్రాంతి మొదలుకొని రథసప్తమి మాఘమాసం దాటే వరకు కూడా మనం ఎవరికి నువ్వులు పెట్టినా ఎవరి ద్వారా నువ్వులు తీసుకున్నా దోషము లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ కేవలం వాతావరణాన్ని అనుసరించి సాంప్రదాయాల్లో ఏర్పరిచినటువంటి కొన్ని విషయాలు ఇందులో ఇమిడి ఉండటం వలన తిలపాత్ర దానం చేయాలని, తిలను తినాలని, తిలల పిండి వంటలు చేయాలని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. ఈ కాలంలో ముఖ్యంగా మనకి చలి వలన, వాతావరణంలో ఉండేటువంటి లోపాల వలన, వాతావరణ ప్రభావం వలన చాలామందికి నరాల ఇబ్బందులు కలగవచ్చు, పక్షవాతం రావచ్చు, వాతం సంధించవచ్చు, కడుపులో శరీరంలో వాత సంబంధమైనటువంటి అనేక వ్యాధులు రావచ్చు. దానికోసం ఉష్ణం వాళ్ళకి పెరగడం కోసం, వాతాన్ని తీసేయడం కోసం తప్పనిసరిగా నువ్వులు తినాలి అనేటువంటి విషయం మనకి శాస్త్రం చెప్తోంది తప్ప ఇక్కడ శనికి ప్రతీకగా అని చెప్పేసి ఎవరు అపోహపడవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. విష్ణు స్వరూపమైనటువంటిది, అత్యంత పవిత్రమైనటువంటిది ఈ నువ్వులు అనేటువంటి తెలుసుకుని విష్ణు స్వరూపంగా తిలపాత్ర దానం చేయండి ఈ ద్వాదశి రోజు. ఇవాల్టి మంత్రం వామనాయ నమః. వామనుడు అంటే మనకి తెలుసు విష్ణుమూర్తి అవతారం. అయితే ఆ నామంతో విష్ణుమూర్తిని ఎవరు అర్చిస్తారో, ఎవరు స్మరిస్తారో, ఎవరు ధ్యానిస్తారో వాళ్ళకి ఎదుగుదల ఉంటుందిట, వృద్ధి, అన్నిట్లలో వృద్ధి ఉంటుందిట. ఎందుకంటే వటుడు ఇంతై అంతై అంతై 3 లోకాలని ఆక్రమించుకున్నటువంటి వాడు వామనుడు. అందుకని వామనుణ్ణి ఎవరైనా కూడా తలుచుకోవాలిట, వామన చరిత్ర చదువుకోవాలిట. మరొకసారి ఎపిసోడ్లో మనం వివరంగా చెప్పుకుందాం. వామనుడి నామాన్ని తలుచుకోవడం వలన అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తారు. అందుకని విష్ణుమూర్తిని వామనాయ నమః అనేటువంటి నామంతో స్మరించండి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. విలాసిని జిష్ణునుతే భగవ
రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మదశోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि वासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभभञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते पदकमलं कमलानिलये वरिवस्यति योऽनुदिनं शशिवे अयि कमले विमले कमलानिलशीकरसेव्यमुखाब्जशिवे तव पदमध्यहि शिवदं वृष्टिपथं कथमस्तु मखिन्न शिवे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ctelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.